కొంత రిలాక్సేషన్ వస్తుంది. హైకోర్టు నుంచి కూడా కోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఏదైతే ఆర్జీవి గారికి సంబంధించిన సినిమాకి సంబంధించి కావచ్చు, నేను పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి కావచ్చు, పేర్ని నాని గారికి సంబంధించి కావచ్చు, ఇలా కొంతమందికి రిలాక్సేషన్స్ వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కోర్టులు ఏమన్నా వింటూ ఉన్నాయంటారా? అశోక్ గారు, ఇక్కడ ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కాగ్నిజబుల్ అఫెన్సెస్లో హీనియస్ క్రైమ్సా, అంత గ్రేవ్ అఫెండింగ్ జరిగిందా, అంత గ్రావిటీ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాంగ్వేజెస్ అనే దగ్గర మనం ఒకసారి చూసుకుంటే, నేను చాలా సందర్భాలలో కూడా చెప్పడం జరిగింది, ఒకటే పదాన్ని ఆ వ్యక్తి అనువదించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అరే బాబు, చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎక్కువ వరకు లేకుండా, అరే బాబు ఒక ఏరియాలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 భాగాలుగా విభజించున్న రీజన్స్ తీసుకుందాం, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ. అరే బాబు ఇట్రా అని ఒక ప్లేస్లో అన్నారనుకోండి, రాయలసీమలో లైటర్ మేనర్లో తీసుకుంటే, ఎందుకు అక్కడ అలవాటు కాబట్టి అరే బాబు అనేది. తెలంగాణ అరే బాబు ఇట్రా అన్నాం అనుకోండి, వాడు కొంచెం కోప్పడతాడు, ఏం బలిసిందా నీకేమన్నా, నన్ను అరే బాబు అంటా, ఏం పేరు లేదా. చూడండి, సేమ్ వాడే. ఆంధ్రాకి వెళ్ళారనుకోండి, అరే బాబు ఇట్రా అన్నా అనుకోండి, అది తీసిన వాళ్ళు కొడతాడు. అంటే ఒక చోట ఏమో లైట్ అయిపోయింది, ఒక చోట ఏమో అది అఫెన్స్ అయిపోయింది, ఇంకో చోట ఏమో అది క్రైమ్ అవుతుంది. కొట్టేస్తున్నాడు డైరెక్ట్ గా. ఎందుకు? లాంగ్వేజ్ కి సంబంధించి వర్డ్ ఒకటే కదా, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, దాన్ని రిసీవ్ చేసుకునే పద్ధతిలో మనిషి మాట్లాడే దీంట్లో బేస్ చేసుకునే అది అఫెన్స్ కాదా అనేది డిఫైన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఈ కేసెస్ లో మనము వరుసగా చూసుకుంటే, ఈ రోజు ఒక వీడియో రిలీజ్ అయింది అనుకోండి, ఈ రోజు చాలా మంది చూసి, లేకపోతే 10 రోజుల వరకు చూసి, నెల రోజుల వరకు చూసి ఏదో బాధపడ్డారు, కేసులు పెట్టారంటే దానికి ఒక పద్ధతి ఉంది, రైట్? అలా కాకుండా సంవత్సరాలు అయిపోయిన తర్వాత, గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పటికిప్పుడు కేసులు పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి అంటే, ఇది రాజకీయమైన కక్షపూరితమైన చర్య అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు? రాజకీయ పార్టీలు పెట్టవు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసులు పెట్టి ఇలాంటి హరాస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ రాజకీయ పార్టీలో ఉన్న అధినాయకుడో లేకపోతే ఇంకొకరో పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి పనులు ఉన్నాయి కదా. వాళ్ళకి పనులు ఉన్నప్పుడు వాళ్ళు అవి చూసుకుంటారు, కానీ ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళకు ఒక టీం పెట్టుకుంటారు, దీనికి ఒక టీం కేటాయించుకుంటారు. అంటే వాళ్ళ పొలిటికల్ పార్టీలలో ఒక టీం ఉంటుంది. ఆ టీం గవర్నమెంట్ లో కూడా వీళ్ళు ఒక టీంని తయారు చేసుకుని ఏ వ్యక్తుల్ని ఎక్కడ ఎవరి దగ్గర కేసులు పెట్టించాలి, ఎలా చేయించాలి, ఏంటని చెప్పేసి అని అక్కడ ఉన్న లోకల్ పోలీస్ వాళ్ళకి వీళ్ళే ఇంటిమేషన్ ఇస్తారు, వీళ్ళే అక్కడికి పంపిస్తారు, డ్రాఫ్టింగ్ వీళ్ళే చేస్తారు, మొత్తం దానికి సంబంధించిన కంప్లైంట్ అంతా వీళ్ళే రాసి పంపిస్తారు అనమాట. వీళ్ళ పని అదే ఇప్పుడు జరుగుతున్నది. అది ప్రస్తుతం గవర్నమెంట్ ఏం జరుగుతుందా అంటే, ఈ కేసుల గురించే రిటైర్డ్ అయిపోయిన ఆఫీసర్లను కొంతమందిని పెట్టుకొని ఎలా కంప్లైంట్లు రాయాలి, ఆ వీడియో లింక్లు ఏంటి, ఇవన్నీ తీసుకొని కూర్చుంటున్నారు. అదేంటి, ఒక చోట ఆల్రెడీ కంప్లైంట్ అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ కంప్లైంట్ చేసుకుంటూ పోతున్నారు. సిటిఎన్ఎస్ అని ఒక సెంట్రల్ సిస్టమ్ ఉంటుంది. ఆ సెంట్రల్ సిస్టమ్ లో క్రైమ్ జరిగిన దాంట్లో ఇన్పుట్ చేసి ఉంటారు. ఒక ఇష్యూకి సంబంధించి సపోజ్ ఒక వీడియో తీసుకోండి, ఆ వీడియోకి తీసుకున్న ఇష్యూ ఒక చోట క్రైమ్ అయినప్పుడు అదే కంటెంట్ మీద ఇంకో పోలీస్ స్టేషన్ లో డీడెప్ చెక్ చేసుకోవాలిగా. నువ్వు చెక్ చేసుకోకుండా నువ్వు క్రైమ్ కడుతున్నావు అంటే నీ డ్యూటీస్ ఎంత నెగ్లిజెన్సీ చేస్తున్నావు. అంటే ఒక వ్యక్తి సివిలియన్ రైట్స్ ను హరించడానికి ఇంకో పోలీస్ వ్యక్తి చేస్తున్నప్పుడు ఇది ఇల్లీగల్. దీన్ని ప్రాపర్ గా కానీ తీసుకొని పోలీస్ కంప్లైంట్ అథారిటీకి కంప్లైంట్లు ఇచ్చి వీళ్ళ మీద ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ మాత్రం కడితే వాళ్ళ మీద వాడు యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఎవరైనా యాక్ట్ చేయాలి. కానీ అది ఎవరు చేయట్లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో మనకి ఏమైపోయాయి, ఇలా సోషల్ మీడియాలో వచ్చే కథనాల మీద, సోషల్ మీడియాలో మాట్లాడే మాటల మీద ఇట్లా 2 రకాలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుతున్నారా, మాట్లాడే విధంగా ప్రేరేపిస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంటే. కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ప్రేరేపించారు కాబట్టి నేను మాట్లాడాను అన్న అనుకోండి, అది కేసు అవ్వదు, కానీ కేసు కడతారు, డిఫెన్స్ లో పోతుంది. ఇప్పుడు అవన్నీ కోర్టు అబ్జర్వేషన్ చేస్తుంది కదా ఖచ్చితంగా. ఒక వ్యక్తి మీద ఒకటే వీడియోకి సంబంధించి లేకపోతే ఒకటే అంశానికి సంబంధించి ఇన్ని కేసులు జరుగుతున్నాయి అంటే, అది కూడా ఎప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత, ఈ గవర్నమెంట్ కి సంబంధించిన పొలిటికల్ పార్టీస్ లో ఉన్న పొలిటీషియన్సే వాళ్ళ డెసిగ్నేషన్లు కూడా రాసి అదే పని చేస్తున్నారు అంటే పొలిటికల్ వెండేటా ఉందని క్లియర్ గా అర్థమైపోతుంది. కాబట్టి కోర్టుకి అది అర్థమైపోయినప్పుడు ఈ కేసెస్ అన్ని ఏంటి, బిలో 7 years ఉన్న అఫెన్సెస్. మరి బిలో 7 years ఉన్న అఫెన్సెస్ లో మీకు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ని ఫాలో అవ్వాలి. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక జడ్జిమెంట్ లో పిఐఎల్ లో డైరెక్ట్ గా మెకానికల్ గా అరెస్టులు చేస్తే మెజిస్ట్రేట్ల మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఆ జడ్జిమెంట్ కూడా చెప్తుంది. మరి ఈ 2 జడ్జిమెంట్లు ఉన్నప్పుడు, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే లోకల్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న మెజిస్ట్రేట్లు కానీ చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. మేబీ ఈ రోజు రిమాండ్కి పంపించినప్పటికీ కూడా ఒక 10 days కో 1 week కో లేకపోతే 20 days కో బెయిల్ అనేది కంపల్సరీ గ్యారంటీగా వస్తుంది వాళ్ళకి. ఎందుకు లేదంటే స్టాట్యూటరీ బెయిల్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే. దేనికోసము అంటే వాళ్ళ రైట్ ని ఎవరు హరించడానికి లేదు కదా.
వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పేసి అని వీళ్ళని నెలల తరబడి లోపల పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే జైల్ ఇస్ ఎక్సెప్షన్, బెయిల్ ఇస్ రైట్ అనే ప్రిన్సిపల్లో మనం ఉంటాం. ఆ ప్రిన్సిపల్ ప్రకారం కంపల్సరీ వస్తుంది. అందుకోసమే మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పోసాని గారికి అక్కడక్కడ బెయిల్స్ రావడం కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా అరెస్టులలో కూడా బెయిల్స్ గురించి వేసుకున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళే కాదు, సమాజంలో ఏ వ్యక్తి కూడా సోషల్ మీడియాలో ఏదో వచ్చిన కామెంట్స్ దాని మీద కేసులు పెట్టేశారని చెప్పేసి అని భయభ్రాంతులు చెంది మెంటల్ టెన్షన్స్ తీసుకొని చాలా మంది సఫర్ అవుతున్నారు. వాటి గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు మీరు ఎందుకోసం మాట్లాడారు, దేనికోసం మాట్లాడాల్సి వచ్చింది, మీ మెంటల్ కండిషన్స్ ఏంటి అనేది మీరు ప్రాపర్గా క్రియేట్ చేసుకోండి. ఎందుకు క్రియేట్ చేసుకోమంటున్నానంటే, ఒక వ్యక్తి యాక్ట్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు మీరున్నారండి, ఇప్పుడు మీరు నేను డిస్కస్ చేసుకున్నాము, ఊరికే నేను మిమ్మల్ని తిడతానా? లేదు కదా. దేనికోసం? ఒకవేళ కామెంట్ అంటే దానికి ఎగ్జాక్ట్లీ అంటే యాక్ట్ కి రియాక్ట్ చేసామా? ఇక్కడ లాలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెన్స్ రియా, యాక్టర్స్ రియా అంటాం. అంటే ఇంటెన్షన్ ఉండాలి, మైలిషియస్ ఇంటెన్షన్ మనకు ఉండాలి. మైలిషియస్ ఇంటెన్షన్ లేకుండా ఎవరో ఒక వ్యక్తిని తిట్టారు కదా ఊరికే. ఏదో ఒక సంఘటన జరిగి ఉంటేనో, ఆ సంఘటన దేనికోసం చేశారనో దాన్ని రెస్గెస్టాయ్ అంటాం. ఆ రెస్గెస్టాయ్ వెతకాలి కదా, మూలం కారణం ఎందుకు. ఇప్పుడు ట్రయల్ అనేది ఉంటుంది, మనం కోర్టులో ట్రయల్ ఎందుకు చేస్తారు, దేనికోసం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు, అసలు ఒక వ్యక్తిని కొట్టాడు, దేనికోసం కొట్టాడు, ఏం జరిగింది, ఇవన్నీ రావాలి. కానీ ఈ మధ్యకాలంలో అవేం లేవు. మరి ఎవరు ట్రైనింగ్ ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ లేదా, లేకపోతే ఏ డిపార్ట్మెంట్లకు ట్రైనింగ్ లేక వీళ్ళకి నాలెడ్జ్ లేక ఇలా చేస్తున్నారంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. సోషల్ మీడియా కేసెస్లో ఇప్పుడు మళ్ళీ ఊరటలు ఎందుకు వస్తున్నాయంటే, బికాజ్ ఇవన్నీ అడ్వకేట్లు వాదించడం వల్ల దీని గురించి సమాచారం అంతా మొత్తం అంతా ప్రొక్యూర్ చేసుకున్నాక ఎప్పుడైతే జడ్జ్ ముందర ఇలాంటి అంశాల మీద ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయో, దెన్ వెన్ వి